మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం మధ్యలో నుండి, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనియు ప్రార్థించుచున్నాను. మనము చదివినటువంటి ఈ వాక్య భాగంలో ఒక మాటను మనం గమనిస్తాం. అదేదనగా జ్ఞానము గూర్చి తెలియచేస్తూ మనము కలిగి ఉండవలసినటువంటి ఆత్మీయ విలువలను గూర్చి తెలియచేస్తూ అక్కడ ప్రయోగించినటువంటి మాట ఏదనగా, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ మీరు తెలుసుకోవాలి. దేవుని ప్రేమను తెలుసుకోవాలి అని అన్నప్పుడు మన జ్ఞానము చేత దానిని తెలుసుకునలేము. దేవుడు ఈ లోకాన్ని ఎలా సృష్టించాడు, ఏ విధంగా సృష్టించాడు, ఏ విధంగా ఆయన పాలిస్తున్నాడు అనేది ఈ లౌకిక జ్ఞానముతో మనకు అర్థము కాదు. ఒకవేళ ఆ విధంగా అర్థము చేసుకోవాలి అని అన్నట్లయితే అది నాస్తికత్వంలోనికి తీసుకుని వెళ్తుంది. దేవుడు ఉంటే నాకు ప్రత్యక్షము కావాలి, దేవుడు ఉంటే నాకు కనిపించాలి అనేటువంటి బుద్ధిహీనమైనటువంటి జ్ఞానంలోనికి నడిపిస్తుంది. కాబట్టి ఇక దేవుడు లేడు అనేటువంటి ఆలోచనలో నిలిపివేస్తుంది. అందుకే వాక్యంలో తేటగా సెలవిస్తున్నది, మీ జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలి అంటే ఈ లోక సంబంధంగా మీకున్నటువంటి జ్ఞానం సిలువ వేయబడాలి. మనం అనుకుంటున్నటువంటి ఈ జ్ఞానం దేనిని సాధించలేదు. ఒక వస్తువును రూపించగలదేమో, సృష్టిలో ఉన్నటువంటి సృష్టింపబడినటువంటి ఈవులను మనం వినియోగించుకునవచ్చును ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో. కానీ దేవుని ప్రేమను మాత్రం ఈ లోక జ్ఞానముతో గ్రహించలేము. సూర్యుని యొక్క వేడి, సూర్యుని యొక్క ఉపరితలము, సూర్యుని యొక్క లోతు, సూర్యుని యొక్క విశేషాలు మనం గ్రహించాలి అంటే దానికి మన జ్ఞానము సరిపోదు. ఈ భూమి యొక్క పుట్టుకను మనం గమనించాలి అంటే దానికి మన జ్ఞానము సరిపోదు. మనిషి యొక్క పుట్టుకను గమనించాలంటే దానికి కూడా మన జ్ఞానము సరిపోదు. మనిషి యొక్క మరణము తర్వాత ఏం జరుగుతుంది అంటే దానికి కూడా మన జ్ఞానము సరిపోదు. అయితే ఇందులో దాగి ఉన్నటువంటి దేవుని ప్రేమను తెలుసుకునదలిచిన ఎడల మనం ఈ లౌకిక జ్ఞానములో సిలువ వేయబడాలి. మరియు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో మరొక విషయాన్ని మనం గమనిస్తాం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఇక్కడ మనం గమనిస్తున్నాం మన జ్ఞానానికి మించిన దేవుని సమాధానము. ఇంతకు ముందు మనం చూసాం జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ, ఇప్పుడు జ్ఞానానికి మించిన క్రీస్తు సమాధానము. ఇది కులాలతోనూ, మతాలతోనూ, జాతులతోనూ, దేశాల మధ్య ఐక్యతతోనూ కలిగేటువంటి సమాధానము కాదు. ఒకవేళ అలాంటి సమాధానం కావాలి అని అనుకున్నట్లయితే దేశాల మధ్య ఐక్యత, ఒడంబడిక, నిబంధనలు, తీర్మానాలు, ఇలా రకరకాలైనటువంటి కోణంలో ఈ లౌకిక జ్ఞానంతో సమాధానం వస్తుంది అని అనుకున్నట్లయితే ఆ లౌకికమైనటువంటి జ్ఞానం సిలువ వేయబడాలి. ఎందుకంటే ఈ జ్ఞానానికి మించిన క్రీస్తు సమాధానం మనము పొందుకోవాలి. మనము క్రీస్తు ప్రేమను, క్రీస్తు సమాధానమును పొందుకునదలిచిన ఎడల మనకు ఉన్నటువంటి ఈ లౌకిక జ్ఞానాన్ని మనం విడిచిపెట్టాలి. ఈ లౌకిక జ్ఞానం మనలో చచ్చిపోవాలి. ఈ లౌకిక జ్ఞానం సిలువ వేయబడాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క నిజమైనటువంటి ప్రేమను, దేవుని యొక్క నిజమైనటువంటి సమాధానమును మనము పొందుకొనగలుగుతాం, అనుభవించగలుగుతాం, స్వతంత్రించుకొనగలుగుతాం. ఇందులో గురించి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో మనం కొన్ని విషయాలను గమనిస్తాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగుకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ లౌకిక జ్ఞానం క్రీస్తు సిలువను అంగీకరించదు, క్రీస్తు ప్రేమను గ్రహింపలేదు, క్రీస్తు సమాధానమును పొందుకునలేదు. ఎందుకంటే ఈ జ్ఞానానికి మించినటువంటి విషయాలు మనిషికి వెర్రితనముగా ఉంటుంది. ఎందుకంటే మనిషి జ్ఞానం పరిధులు కలిగినటువంటి జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం అనంతమైనది.
పరిధులు లేనిది, హద్దులు లేనిది. అయితే ఆ జ్ఞానాన్ని చూడాలంటే ఈ జ్ఞానం, మనలో ఉన్నటువంటి ఈ లౌకిక జ్ఞానం, భౌతిక జ్ఞానం, సొంత జ్ఞానం నశింప చేయబడాలి. ఈ సొంత జ్ఞానం ఎప్పుడు నేను గొప్ప అని అనుకుంటుంది. ఈ లౌకిక జ్ఞానం ఎప్పుడు నన్ను మించినది లేదు అని అనుకుంటుంది. ఈ భౌతిక జ్ఞానం ఎప్పుడు నేనే అన్ని విషయాలలో మొదటి దానను అని అనుకుంటుంది. అందుకే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. జ్ఞాని అనుకుంటున్న వాడు ఏమయ్యాడు? శాస్త్రి అని అనుకుంటున్నవాడు ఏమయ్యాడు? తర్కిస్తున్నటువంటి జ్ఞానం కలిగిన వారు ఏమయ్యారు? ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానమంతా కూడా దేవుడు వెర్రితనముగా చేసివేశాడు. ఇంకా మనం పరిశుద్ధ లేఖనాలు గమనిస్తాం. ఈ భౌతిక మనుష్య జ్ఞానం దేవుని వెర్రితనముతో సమానముగా ఉన్నదని. ఆయన ఒకవేళ జ్ఞానహీనంగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో, కొంచెం ఆయన జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి వ్యవహరిస్తే ఏ విధంగా ఉంటుందో, ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానం అంతా కలిసి ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుందని వాక్యము తేటగా సెలవిస్తుంది. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానం అంతా దేవుని దగ్గరికి తీసుకుని రాలేదు. దేవుని ప్రేమను గ్రహించినట్లుగా చేయలేదు. దేవుని సమాధానాన్ని పొందుకున్నట్లుగా చేయలేదు. అది ఒక వెర్రితనంగాను, అది ఒక వ్యర్థమైనదిగాను, పనికిరానిదిగాను అనిపిస్తుంది. అందుకే క్రీస్తును అంగీకరించని, సత్యమును అంగీకరించలేని, పరిశుద్ధతను పొందుకునలేని వారు క్రీస్తు సిలువలో మరణించాడు. క్రీస్తు సిలువలో తనకు విధించబడినటువంటి శిక్ష నుండి తప్పించుకొనలేకపోయాడు. క్రీస్తు బలహీనుడని మాట్లాడుతూ ఉంటారు. కారణం వారు వెర్రితనముగా నిలిచిపోయి ఉన్నారు కాబట్టి. నశించిపోవడానికి సిద్ధముగా ఉన్నవారు వెర్రితనముగా క్రీస్తును చూస్తారు. ఆయన సిలువ త్యాగమును వెర్రితనముగా చూస్తారు. ఆయన ప్రేమను, ఆయన సమాధానాన్ని నిరుపయోగమైనవిగాను, వ్యర్థమైనవిగాను వారు తలంచుతూ ఉంటారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం మన జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను, మన జ్ఞానానికి మించిన దేవుని సమాధానమును పొందుకునదలిచిన ఎడల మనకు కలిగి ఉన్నటువంటి ఈ జ్ఞానం సిలువ వేయబడాలి, నశింప చేయబడాలి, చచ్చిపోవాలి. అప్పుడు మాత్రమే క్రీస్తు యొక్క నిజమైనటువంటి ప్రేమ సమాధానములను మనము గ్రహింపగలుగుతాం, పొందుకొనగలుగుతాం, స్వతంత్రించుకొనగలుగుతాం. అయితే ఈ లోకపు తర్కవాది, అపవాది అయినటువంటి సాతాను, వాడు జ్ఞానానికి మొదటివాడు అని, వాడే అన్ని తెలిసి ఉన్నవాడుగాను, వాడే అన్నిటినీ వివేచించువాడుగాను ఈ లోకమును నాశన మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసమే వాడు ఈ అంత్య దినాలలో క్రీస్తుకు విరోధిగా రాబోతున్నాడు. ప్రపంచాన్ని పాలించడానికి, రాజ్యాంగాలను ఐక్యపరచడానికి, జనులందరినీ ఐక్యపరిచి, జనులందరి మీద, రాజ్యాలన్నిటి మీద, రాజులందరి మీద వాడే నిజమైనటువంటి జ్ఞానిగా, నిజమైనటువంటి శాస్త్రిగా, నిజమైనటువంటి తర్కవాదిగా, నిజమైనటువంటి అధిపతిగా వ్యవహరించాలని మనుషులను వెర్రితనంలోనికి నడిపిస్తున్నాడు. వాడు క్రీస్తుకు విరోధంగా ప్రవర్తించడానికి ఇప్పటికీ ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎన్నో బాణాలు వేశాడు, ఎంతో మందిని పడవేసి ఉన్నాడు. నేడు మనమైతే దేవుని యొక్క ప్రేమను, సమాధానమును గ్రహించుటకు మన జ్ఞానమును ప్రక్కన పెట్టి ఆయన సిలువలో మన కొరకు ఖర్చిన ఆ సిలువ త్యాగమును మనం గుర్తిస్తాం. ఆ మరణ పునరుద్ధానముల వెనుక ఉన్నటువంటి నిత్యత్వమును మనం గ్రహిస్తాం. ఆయన దేని కొరకు తనను తాను బలిగా, అర్పణగా అర్పించుకున్నాడో ఆ సార్వత్రిక సంఘములో మనం పాలువారమగుదాం. ఆయన ఇచ్చు నిత్య రాజ్యములకు మనం వారసులుగా మార్చబడదాం. ఆయనతో పాటు యుగయుగములు ఆయన ఉండు నిత్యత్వంలో మనం సదాకాలము జీవించుదాం. ఈ లోకాధిపతి అయినటువంటి అపవాది తన జ్ఞానము చేత అనేకమైనటువంటి దైవ విరుద్ధమైనటువంటి కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. మనుషులను భ్రమలో నడిపిస్తూ ఉన్నాడు. మనుషులను సత్యం నుండి తప్పించేటువంటి ప్రత్యామ్నాయాలను కలిగించాడు. మనిషి యొక్క జ్ఞానమంతా ఎంతో గొప్పది అనేటువంటి ఆలోచనలోకి వాడు వారిని నడిపించాడు. కనుక నేడు ఈ సత్యవాక్యము చేత మనం మన జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను, సమాధానమును పొందుకున్న వారంగా ఆయన నుండి నిత్యరాజ్యానికి వారసులుగా మార్చబడతాం. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నిలకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. జ్ఞానానికి మించిన నీ ప్రేమను, జ్ఞానానికి మించిన నీ సమాధానమును మేము పొందుకున్న దలిచిన ఎడల మా జ్ఞానం సిలువేయబడాలని, ఆ తర్వాతనే నీ సిలువ త్యాగమును గుర్తించగలుగుతామని మీరు సెలవిచ్చారు. వాక్యం ప్రతి వారు నీ సిలువ త్యాగమును గుర్తించి నీ ప్రేమను, నీ సమాధానమును అనుభవించినట్లుగా కృపదయచే. నీకు వారి ప్రతి అవసరతను, అక్కర్ను నీ మహిమేశ్వరంలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.